ఇదే విధంగా ఇంకా ఎక్కువ మొత్తంలో సీసీటీవీలు పెట్టినట్లయితే మనం ఇలాంటి అఫెన్స్ని జరగకుండా నిరోధించవచ్చు. ఒకవేళ జరిగినా కూడా ఇమ్మీడియట్లీ మనం డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి అఫెండర్స్ ఎవరైనా అనుమానాస్పదమైనటువంటి అఫెండర్స్ మనకు తిరుగుతున్నట్లయితే ఇమీడియట్లీ మనం వీళ్ళ యొక్క వివరాలను డయల్ 100 ద్వారా కానీ లేకపోతే నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కానీ లేదా క్రైమ్ స్టాఫ్ కానీ మనకు ఇచ్చినట్లయితే వాళ్ళ మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ ఉప్పుగుంట సాగర్ అనే అతన్ని మనం నార్సింగి రాబరీ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది. అతని అఫెండర్స్ని ఫోటో తీసుకోండి. ఇతను సోలో అక్యూజ్డ్. ఇతనికి అంటే సింగిల్గా వచ్చినాడు. మనకు ఉన్న టెక్నికల్ డేటాని అనాలిసిస్ చేస్తే సింగిల్గా వచ్చి అండ్ అతని యొక్క ఆధారాలు అతని యొక్క ఎవిడెన్స్ ఎవరికి కనపడకుండా హెల్మెట్ పెట్టుకొని సో ఎక్కడా కూడా హెల్మెట్ తీయకుండా అదేవిధంగా తన యొక్క అంటే ఎక్కడైనా పోలీసులు సీసీటీవీలో కూడా చూస్తారు నన్ను గుర్తుపడతారు అనేటువంటి ఉద్దేశంతో ఫస్ట్ వేసుకున్న షర్ట్ ఏదైతే పప్పర్ జాకెట్ ఉంటుందో దాన్ని కూడా రిమూవ్ చేయడం కొంత దూరం పోయిన తర్వాత అంటే అతను ఎవరికి కూడా కనపడకుండా ఎందుకంటే ఇంతకుముందుకు చేసిన అటువంటి అఫెన్స్ చేసినటువంటి నాలెడ్జ్ ఉంది కాబట్టి అతను సోలో అక్యూజ్డ్ వచ్చింది. హోండా యాక్ట్ వాళ్ళ బ్రదర్ది. సో వాళ్ళ బ్రదర్ది తీసుకొని రావడం జరిగింది. వాళ్ళ బ్రదర్ సంబంధించినటువంటి యాక్ట్ దాని వివరాలు కూడా యాక్చువల్లీ అంటే మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఇది రాబరీ కేసు కాబట్టి ఐడెంటిఫికేషన్ పీరియడ్ ఉంటుంది.